ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఉద్యోగాలకు మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మీకు 21 సంవత్సరాలు మినిమం ఉండాలా, మ్యాక్సిమం 35 వరకు వయసు అర్హత ఇచ్చారండి. సో మనకు కేవలం 10th క్లాస్ అర్హత ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ రాయడము చదవడము, మాట్లాడడం అవసరంలే, రాయడం చదవడం వస్తే చాలండి. 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఓకే, సో ఇది ఉంటే అటెండర్ ఉద్యోగాల్ని పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి మనకు విద్యుత్ శాఖ ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, అవకాశాన్ని మిస్ చేయొద్దు. నేను ఇంతవరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకోసం ప్రతిరోజు కూడా జెన్యూన్ ఆపర్చునిటీస్ని వెతికి వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో చూడండి, మనకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి రావడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామినేషన్ పెట్టి ఈ ఉద్యోగాలు సెలెక్షన్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకు 6 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. బేసిక్ పే చూసినట్లయితే మనకు 20,600 రూపాయలండి. అంటే మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 నుంచి 40,000 మధ్యలో మనము శాలరీ తీసుకోవచ్చు. దీనికి అర్హత కేవలం 10th క్లాస్. ఓకే, సో 10th క్లాస్తో మనము 40,000 రూపాయల జీతం చేరగానే తీసుకోవచ్చండి. 35 వరకు వయసు అర్హత ఇచ్చారు కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు అనమాట. ఇక సో మీకు 2 వీలర్ తోలడం వచ్చిన లైసెన్స్ ఉండాలి. తెలుగు ఇంగ్లీషు రాయడం చదవడం వచ్చి ఉంటే సరిపోతుంది. సో ఈ ఉద్యోగాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, జనవరి 24వ తారీఖు టైం చాలా తక్కువ ఇచ్చారు. ఇంకేముందండి, ఈరోజు 19, ఈరోజు వదిలేయండి, 20, 21, 22, 23, 24 కేవలం 5 రోజుల టైంలోనే ఇది ముగిసిపోతుందన్నమాట. కాబట్టి అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజు నేను మీకు చెప్తాను. సో మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే నేను ఫ్రెండ్స్ మీ అందరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలియాలి కదా. కనీసం అంటే 500 లైక్స్ అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రిలో మీరు 500 లైక్స్ ఇచ్చేస్తే రేపు ఖచ్చితంగా మీకు అప్లికేషన్ పార్ట్ అయితే తీసుకొస్తానమాట. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏం రాయాలి, ఎలా అప్లై చేయాలి. ఎందుకంటే ఈ జాబ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మిస్టేక్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇక మనము ఎన్వలప్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి పెట్టేసి మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే మనము 500 రూపాయలు డీడీ తీయాలండి. సో ఇది ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదనమాట. సో వాళ్ళు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక 500 రూపాయలు ఏ పేరుతో తీయాలి అంటే కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేబుల్ అట్ హైదరాబాద్ అనే పేరుతో మీరు ఏదైనా జాతీయ బ్యాంక్కి వెళ్ళి ఈ డీడీ తీయవలసి ఉంటుంది. దాంతోపాటు మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఫొటోస్ ఇవన్నీ అటాచ్ చేసి పంపించాలండి. మనకి ఎగ్జామినేషన్స్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా 10th లెవెల్లో ఉంటుందన్నమాట. సో మనకు ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదన్నమాట, అంటే ఎలా మేము కనెక్ట్ చేస్తామని. ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. తప్పకుండా అప్లై చేసుకుని వదలొద్దండి ఇటువంటి నోటిఫికేషన్స్ని. పర్మనెంట్ జాబ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ మీకు కింద లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. తప్పకుండా సో మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి, లైక్ చేయండి. కనీసం అంటే ఒక 500 లైక్స్ వస్తే రేపు తప్పకుండా ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి తప్పులు పోకుండా అని మీకు లైవ్లో చూపిస్తాను. మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్ కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.